నెల్లూరు నవాబ్పేట నందు వెలిసి ఉన్న పురాతన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పురాతన దేవాలయాల పునర్నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా నేడు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. మంత్రి నారాయణ సూచనల మేరకు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సహకారంతో నెల్లూరు నగర పరిధిలోని ఆలయాల అభివృద్ధిని చేపట్టడం జరిగిందన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో 5.5 కోట్ల అంచనాతో ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఫిబ్రవరి నెలలో శుభముహూర్తాన పీఠాధిపతులు, ఆగమ శాస్త్ర పండితుల సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణతో కలిసి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు తయారు చేసినటువంటి ఈ కట్టుబడిలో లోపల అంతర్భాగంకి ఇక్కడ పెద్ద ముఖమండపం, అనివట్టి మండపం, వీటన్నిటితోటి ధ్వజస్తంభాలు, అలా ఇవన్నీ కూడా కొత్తగా దీన్ని ఒక ప్రణాళికని రచించాం. మా దేవాదాయ శాఖ అధికారులే దీనికి ఇవాళ డిజైన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడం జరుగుతుంది. మీరందరూ సహకరించండి, మీరందరూ కూడా ముందు నిలవండి. ఇక్కడ ఈ ప్రభుత్వంలో వ్యక్తులకే ఈ శాఖలో అనుమతులు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, చాలా గొప్పవాళ్ళు ఉండొచ్చు, కానీ మహిళలకు, ఆ కుటుంబ సభ్యులకే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. వాస్తుపరంగా అన్ని కార్యక్రమాలను దీన్ని పూర్తి చేసి ఇవాళ మీ ముందు పెట్టడం జరిగింది. ఆలయం, ఇప్పుడు ఉన్న ఆలయం సిమెంట్ కట్టడంతో కట్టుబడి ఉంది. ఇప్పుడు ఈ ఆలయము అంతా గ్రానైట్ స్టోన్తోనే కడుతుంది. ఇది కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి అనేదే మా కోరిక. అందుకనే దీన్ని ఇంత పటిష్టంగా శివుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ దక్కాలని గ్రానైట్ స్టోన్తో కడుతుంది. అందుకనే ఇంత ఎక్కువ ఖర్చు అవుతుంది ఆలయానికి. నెల్లూరు నగరంలో బహుశా నగర చరిత్రలో కూడా ఏనాడు ఇంత పెద్ద ఎత్తున ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం కానీ, ఆలయాల్లో జరిగేటువంటి పూజా కైంకర్యాలు కానీ ప్రాధాన్యతను ఇచ్చి ప్రతిరోజు వాటిని పర్యవేక్షించడం అనేటువంటిది చాలా అరుదు. ఈనాడు కూటమి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఈ దేవాదాయ శాఖ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మా దేవాదాయ శాఖ అధికారులు కానీ, అర్చకులు కానీ, బ్రాహ్మలు, నాయి బ్రాహ్మలు కానీ అందరికీ కూడా ఒక నిబంధన ఉంది ఇవాళ, గతంలో లేనటువంటిది. ప్రతినిత్యం పరిశీలిస్తూ ప్రభుత్వ పెద్దలు. ఒకవైపు దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దీన్ని నిరంతర ప్రాధాన్యతనిచ్చి పర్యవేక్షించడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో చాలామంది దేవాదాయ శాఖ అనేటువంటిది గతంలో పెద్దగా కనిపించేది కాదు, మంత్రులు కూడా కనబడేవాళ్ళు కాదు, అధికారులు ఎక్కడో కార్యాలయాల్లో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి అది కాదు.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్లో ఉన్న మంత్రి వరకు, సీనియర్ దేవాదాయ శాఖ అధికారి దగ్గర నుంచి క్రింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్య అధికారి వరకు ఇవాళ ఆలయాల్లో శోభని చేకూర్చేదానికి, ఆగమ శాస్త్రాలను నడిపించేదానికి, ఆగమ పండితుల యొక్క అదుపాజ్ఞలో ఆలయాలు ఉండాలనేటువంటి దానికి ఇవాళ మనం శ్రీకారం చుట్టాం. ఈ రాష్ట్రంలో 5811 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అనేటువంటివి ఇచ్చి, ఎక్కడైనా ఆర్థికంగా వెనకబడి స్తోమత లేనటువంటి ఆలయాలు ఉంటే ఆ ఆలయాల్లో నిత్య నివేదన జరగడానికి, పూజలు చేయడానికి ఆ గ్రామంలో ఒకరిని ఎంచుక చేసుకుంటే దీపం పెట్టి నివేదన చేసేటువంటి వ్యక్తికి నెలకి 10,000 రూపాయలు ఇవాళ మన ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇది గతంలో ఎన్నడూ లేనటువంటి. అలాగే ఆలయాల్లో పూజలు, పాలక వర్గాలు ఉన్నాయి, మా అధికార యంత్రాంగం అంతా ఉంది, అయినా ఆలయాల్లో పూజా కైంకర్యాలు మాత్రం ఆగమ పండితుల నిర్ణయం మేరకే జరగాలి. మన యొక్క ప్రమేయం ఉండకూడదు. వాళ్ళే దానికి సరైనటువంటి పూజా కార్యక్రమాలని వివిధ పద్ధతుల్లో వాళ్ళ ఆచార వ్యవహారాల్లో వాళ్ళు నిమగ్నమై చేస్తారు. మనం దానిలో తలదూర్చకూడదని నిర్ణయం చేసి జీవో కూడా ఇచ్చాం మేము. అదే జరుగుతుంది. వాళ్ళు ప్రతి నిత్యం అవకాశం ఉన్న ఆలయాలన్నింటిలో నిత్య అన్నప్రసాదం పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఆలయాలకి ఆర్థిక వనరులు లేవు, కొన్ని ఆలయాలకి ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఆలయాల్లో దాదాపు 52 ఆలయాల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో నిత్య అన్నప్రసాదం ఏర్పాటు చేసి అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉచిత అన్నప్రసాదం కొన్నింటిలో వారానికి 1 రోజు 2 రోజులు కూడా కొన్నింటిలో జరుగుతుంది. కారణం ఏంటంటే కొన్ని ఆలయాల్లో కేవలం వారానికి 1 రోజు 2 రోజులు మాత్రమే ఆలయాలు తెరుస్తారు. ఇప్పుడు మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వారానికి 1 రోజే శనివారమే తెరుస్తారు, మళ్ళీ సాయంత్రానికి మూసేస్తారు, మళ్ళీ శనివారం రోజే తెరుస్తారు. కాబట్టి అటువంటి ఆలయాల్లో 1 రోజు 1 పూట నిత్య అన్నప్రసాదం ఏర్పాట్లు చేశాం. భక్తి భావన కలిగే విధంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు మనం గుడికెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అనేటువంటి వాతావరణాన్ని ఇవాళ మేము ఈ ఆలయాల దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ 27 ఆలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 27 ఆలయాలు అన్నీ మనమే చూస్తామా, మీరే చూస్తారా అంటే, కానీ పాలక వర్గాలు ఉన్నటువంటి ఆలయాలు 1400 మాత్రమే. మిగతావన్నీ ఆయా గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో భక్తులే వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్రంలో పురాతన కట్టడాలు, ఆలయాలు ఎవరో మన పూర్వీకులు, జమీందారులు, రాజులు, చక్రవర్తులు వాళ్ళు నిర్మాణం చేసినటువంటి ఆలయాలు. ఇవన్నీ ఇవాళ కొంత స్థాయి కోల్పోయాయి. అవి రాబోయే రోజులకి రూపు మాసిపోయే ప్రమాదం ఉంది. వాటిని కాపాడుకోవాలి. చారిత్రక కట్టడాలని కాపాడాలి, చారిత్రక ఆలయాలను కాపాడి ఆ ఆలయాల ద్వారా భక్తులకి మేలు కలిగే విధంగా మనం పనిచేయాలని చెప్పి చేసే ప్రయత్నంలో ఈరోజు దాదాపు 800 ఆలయాలని పునర్నిర్మాణం చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. నేను వచ్చిన తర్వాత 487 ఆలయాలకి ఇప్పుడు మొదలుపెట్టాం. ఇంకా మొదలుపెట్టి చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ మన జిల్లా మన ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇలాంటి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఒకప్పుడు మంచి వెలుగును ప్రసాదించినటువంటి ఆలయాలు ఇవన్నీ.
వీటన్నిటినీ మనం ఒకే రోజు అన్నీ మనం ప్రక్షాళన చేసి పునర్నిర్మాణం చేయలేము. ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకనే ఒకటొకటిగా ఆలోచించి చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు దగ్గర నీటిని అదుపు చేయలేక ఆ నీటి విడుదల మనకి సక్రమంగా విడుదల కాని దానివల్ల సోమేశ్వర స్వామి కామాక్షి ఆలయం కొట్టుకుపోయింది. ఇది గడిచిన 3 సంవత్సరాల క్రితం జరిగింది. బహుశా 3 సంవత్సరాలు అనే దానికన్నా 2021-22 సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టి ఆలయ నిర్మాణానికి పనిచేయాలి. ఇవాళ మనం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు సోమశిల ప్రాజెక్టు చూడడానికి వచ్చి ఈ ఆలయం పునర్నిర్మాణం జరగాలి, దేవాదాయ శాఖ ఈ కార్యక్రమం మొదటగా చేపట్టండి అంటే సోమేశ్వర స్వామి ఆలయానికి ఇవాళ 13.5 కోట్ల రూపాయలను వెచ్చించి ఆలయం, అమ్మవారి ఆలయం, ఆ సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఇవాళ పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టాం. అదేవిధంగా మూలాపేటలో ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం చాలా సందర్భాల్లో చూసాం. అనేక దశాబ్దాల తరబడి ఆలయం చాలామందికి మార్గాన్ని చూపించింది. ఆ ఆలయంలోనే తొలుత దళితుల యొక్క ఆలయ ప్రవేశం జరిగింది అనేది చారిత్రక ఆలోచన విధానం. అది మన చరిత్రలో ఉన్నటువంటి ఘట్టం. అటువంటి ఆలయాన్ని మనం పునరుద్ధరించుకోవాలని చెప్పి మన స్థానిక మంత్రి గారు శ్రీ నారాయణ గారు, అలాగే పెద్దలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మా సోదరులు అందరూ కలిసి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని మొదలుపెట్టాం. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మంచి తుఫాన్. ఇది జరుగుతుందా అని అనుకున్నాం మేమందరం. రాత్రింబవళ్ళు విజయభాస్కర్ అట్లాగే మిగిలిన వాళ్ళందరూ అక్కడ పనిచేశారు, అధికారులంతా. కానీ అక్కడికి వచ్చేటప్పటికి శంకుస్థాపన సమయానికి వర్షం వెలిసింది, శంకుస్థాపన పూర్తయింది, మళ్ళీ వర్షపు జల్లులు పూల జల్లుల్లా కురిశాయి. అంతటి మహనీయమైనటువంటి ఆలయం ఆ రోజు శంకుస్థాపన చేశాం. ఈ ఆలయంకి నేను ఎప్పుడో చాలా కాలం క్రితం, బహుశా నెల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అంటే 1983 నేను మొట్టమొదటిసారి నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యే అయ్యా. అప్పుడు ఈ ఆలయంకి వచ్చా పూజకని. మళ్ళీ తర్వాత నేను పెద్దగా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, రాలేదు. ఇటీవల కాలంలో నారాయణ గారికి చెప్పారని విజయభాస్కర్ వీళ్ళందరూ ఈ ఆలయం చూడాలన్నా మనమని అంటే, ఒకసారి నారాయణ గారు మనం వచ్చినట్టున్నాం, ఇక్కడికి ప్రక్కన ఉన్నటువంటి ఆలయానికి వచ్చి చూసి వెళ్ళాం. ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి మా అధికారులని అంచనాలు తయారు చేయమని, అంచనాలు తయారు చేసి ఆ అంచనాలని మాకు పంపండి, ఆలయ పునర్నిర్మాణం చేద్దాం, ఇంకా కొంత స్థలాలు కానీ ఏమైనా చిన్న చిన్న ఉంటే సరిచేసుకుందాం, ప్రహరీల నిర్మాణంలో వాస్తు దోషాలు లేకుండా చేద్దాం అని పూర్తిగా ఆలోచన చేస్తే 5.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఒక్క ఆలయం. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని విధానాలు, పద్ధతులు ఉన్నాయి. 3,66,68,000 ఇప్పుడు మంజూరు చేశాం. దీనికి ఇది కాక ఇంకొక 1,83,32,000 రూపాయలు ఈ ఆలయంలో పునర్నిర్మాణ కార్యక్రమంలో స్థానిక ప్రజానీకం అంతా కలిసి ఈ 1,82,83,00,000 రూపాయలు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద, గ్రాంట్ కింద కట్టాలి. ఇవాళ నిన్న నారాయణ గారితో మాట్లాడినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ, ఇది ఈ ప్రాంతం నెల్లూరు నగరమే అయినా చాలా ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నటువంటి ప్రాంతం, బయట ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం. స్థానికుల కన్నా ఇవాళ ఈ జిల్లాలోని బయట ప్రాంతాల వాళ్ళు ఎక్కువ చేరారు.
ఇంత మొత్తం ఇక్కడికి రావాలి అని అంటే కొంత కష్టసాధ్యమని అన్న తర్వాత దాన్ని కూడా 50 లక్షల రూపాయలకి లిమిట్ చేసి 1,30,000 రూపాయలని 1,30,00,000 రూపాయలని తగ్గించి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈ 3,66,00,000కి తోడుగా మరొక 1,30,00,000ని జమ చేసి ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వమే గ్రాంట్గా ఇస్తుంది. ఇంకేదన్నా పైన పడితే నారాయణ గారు ఇస్తారు, మా సార్ ఇస్తాడు, ఏం పర్వాలేదు. కాబట్టి కొంచెం శివాలయం కదా, తృణమో పనమో మన చేతి పడాలి, పడినప్పుడు ఆ పుణ్యం దక్కుతుంది. అందరి చేతులు పడితేనే గుడి. కాబట్టి మీరు అందరూ కలిసి ఈ ఆలయ నిర్మాణానికి మీరు సహకరించండి. ఫిబ్రవరి 15-18 తారీఖుల తరువాత శుభప్రదమైనటువంటి లగ్నాలు ఉన్నాయి. ఈలోగా దీని ప్లాన్లు అన్నీ కూడా వచ్చినాయి. బహుశా అవి కానీ ఉంటే ఇప్పుడు ఒకసారి మేము ముందు ఎగ్జిక్యూట్ చేస్తాం, అందరూ కూడా చూడండి. ఈ ప్లాన్లు అన్నీ వచ్చినాయి, టెండర్లు పిలుస్తున్నాం దీనికి. అంతా మా గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ అయ్యాక, మా పేపర్ వర్క్, మా ఆఫీస్ ఆర్డర్లు అన్నీ పూర్తయ్యాక ఒక మంచి లగ్నం చూసి ఈ ఆలయం పని ప్రారంభిస్తాం. శంకుస్థాపనకి అప్పుడు ఇక్కడ స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మంత్రి గారు అయినటువంటి పొంగూరు నారాయణ గారు, వారితోటి ఆ సమయానికి నేను కూడా వస్తాను. అనేక మంది పెద్దల్ని పిలుస్తాం, ఆహ్వానిస్తాం. పీఠాధిపతులను కానీ, ఆగమ శాస్త్రవేత్తలను కానీ, వాస్తుశిల్పులను కానీ పిలిచి దాని ప్రకారమే ఆలయ ప్రాంగణాన్ని, ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్పి త్వరలోనే ముహూర్తం నిర్ణయించి మీ అందరికి కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా 303 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు 5,000 లెక్కన ఇచ్చేవాళ్ళు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 15 సంవత్సరాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం చివరి రోజుల్లో మొదలైంది. తర్వాత దాన్ని పెద్దగా అమలు చేయలే. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక 5,000 సరిపోదు, 10,000 రూపాయలు ఇవ్వండి అని నిర్ణయం చేస్తే ఇవాళ పాతవి కానీ కొత్తగా ఇచ్చినవి కానీ కలిపి 450 ఆలయాల్లో ఈరోజు 10,000 లెక్కన 45 లక్షల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పుడు మన నెల్లూరు నగరంలో, ఈ జిల్లాలో ఇస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఇన్ని ఆలయాలకి దాని పేరు ధూపదీప నైవేద్యం కార్యక్రమం. ఇది గతంలో ఎక్కడున్నదో కూడా తెలియదు, ఇవాళ ఉంది. చెప్పేదానికి మాకు అవకాశం ఉంది. ఇవాళ మేము చెప్తున్నాం, మేము చేస్తున్నామని. మీరు చేయడం లేదని చెప్పే పరిస్థితి లేదు. గతంలో చేయలేనిది మేము చేస్తున్నామని కూడా చెప్తున్నాం. 10,000 రూపాయలు గతంలో అర్చకులకి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటే, వాళ్ళకి సంభావన కింద ఇస్తూ వస్తే అది 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 15,000 చేశాం. 112 ఆలయాలు మొత్తం మీద అర్చకులకి 11,43,375 రూపాయలు వాళ్ళకి ఇవాళ ఇస్తున్నాం. నెల నెల ఇచ్చే మొత్తం ఇది. సంవత్సరానికి ఒకరోజు ఇచ్చేది కాదు, ప్రతి నెల ఇచ్చేది 11,43,000 112 మందికి. మనం ఈనాడు మన జిల్లాలో 31 మంది, రాష్ట్రం మొత్తం మీద 599 మంది. వీళ్ళెవరు, ఎందుకు ఇస్తున్నారు సంభావన అంటే, వీళ్ళందరూ ఆగమ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, వేద పాఠశాలలో వేదాన్ని నేర్చుకున్న వాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే, సమాజంలో వచ్చిన అనేక మార్పుల ఫలితం వేదం చదివితే మాకేమొస్తుంది, ఆగమ శాస్త్రాన్ని నేర్చుకుంటే మాకేమి లాభం, మా పొట్ట గడవదు కదా, మాకు తిండి పెట్టేది ఎవరు, మేము ఏదో కంప్యూటర్లో, ఇంజనీరింగ్లో లేకుంటే వేరే విద్య చదివితే కనీసం గుమస్తా పని అయినా చేసుకొని మేము పొట్టబోడ్చుకుంటాం. ఈ వేద పాఠాలు చదివితే వేదాలు మాకేమి కూడి పెడతాయా అనే భావనకి ఇవాళ అనేక మంది ఆ వేదం పఠించే వాళ్ళల్లో ఒక ఇది కలుగుతూ ఉంది, ఒక అభద్రతా భావం వచ్చింది. కానీ వేదం లేకుంటే
ఇవాళ మనం ఆగమ శాస్త్రాలు లేవు, సనాతన ధర్మాలు లేవు, ఆచారాలు లేవు. అందుకని వేద పఠనం అనేటువంటిది మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి నిత్య అవసరం. దానికనే ఈ వేద పఠనం చేసి చదువుకున్నటువంటి బిడ్డలు వాళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, వాళ్ళు వేదం పఠనం చేసి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల కాలం ప్రతి నెల ఒక్కొక్కరికి 3,000 రూపాయల లెక్కన సంభావన కింద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించి ఇప్పుడు ఇవ్వడం మొదలుపెట్టాం. పోయిన సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు మన జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో అక్కడ జరిగినటువంటి ఆయన ఆయుష్ హోమంలోనే ఆ యొక్క సంభావన కార్యక్రమాన్ని విడుదల చేశాను నేను. ప్రతి నెల 3,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి ఇస్తున్నాం. రాష్ట్రంలో 599 మంది, నెల్లూరు జిల్లాలో 31 మంది, నెల 93,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది ఈనాడు జరిగేటువంటి కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆలయాలు లేనటువంటి ప్రాంతాల్లో ఆలయాలు కావాలి అని అడిగేటువంటి జనాభా మధ్య 5,000 శ్రీవాణి ఆలయాలను కట్టడానికి వాళ్ళు నిర్ణయం చేశారు. ఒక్కొక్క ఆలయం ఖరీదు కొన్ని అయితే 10 లక్షల స్థలంలో, కొన్ని 15 లక్షలు, కొన్ని 20 లక్షలు. మేము 20 లక్షలు అవుతుందని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి ప్లాన్ ముందు పెడితే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆలయం కట్టి వెళ్ళిపోతే దానికి సరైనటువంటి ప్రహరీ గేట్లు లేకపోతే అనేక మంది దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రహరీ గోడ నిర్మాణంతో, ప్రహరీ గోడ కూడా ఒట్టి ప్రహరీ గోడ కాదు, ఆ ఆలయంలోని ఆధ్యాత్మికతను ఉట్టిపడేటువంటి విగ్రహాలతోటి ఈ యొక్క ప్రహరీ నిర్మాణం జరగాలి, గేట్ల నిర్మాణం జరగాలి. మరొక 7-8 లక్షల రూపాయలు అదనంగా అవుతుంది. ఇంచుమించుగా 30-35 లక్షల రూపాయలతో ఇవాళ ఒక్కొక్క శ్రీవాణి ఆలయాన్ని 5,000 ఆలయాల్ని ఈ రాష్ట్రంలో నిర్మించబోతున్నాం. ఇది ఈ ప్రభుత్వం సాధించినటువంటి లక్ష్యం. మాకున్నటువంటి బాధ్యత దీన్ని నెరవేర్చడంలో మేమందరం కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల క్రితం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. పుష్కరాలు వచ్చాయి, మనకి గోదావరి పుష్కరాలు వచ్చాయి, తర్వాత కృష్ణా పుష్కరాలు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ గోదావరి పుష్కరాలు మొదలవుతుంది. 2027 జూన్ మాసంలో 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరి పుష్కరాలు మొదలవుతాయి. ఇప్పటికే 31 పెద్ద ఆలయాల్ని పునర్నిర్మాణం చేయడానికి 32 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 390 ఆలయాలకి పునర్నిర్మాణ కార్యక్రమానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. గోదావరి పరివాహక ప్రాంతంలో సముద్ర గర్భంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ యొక్క గోదావరి పుష్కరాలు, ఘాట్లు, ఆలయాలు మరి ఏర్పాటు చేయడానికి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. గోదావరి పుష్కరాలు పూర్తయిన తర్వాత 1 సంవత్సరానికి కృష్ణానది పుష్కరాలు వస్తాయి. వీటన్నిటినీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రజానీకమే కాదు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు, మన హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు అందరికీ ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించి పీఠాధిపతుల్ని, పెద్ద పెద్ద ఆశ్రమ పరిపాలకుల్ని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి వారితోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలన్నదే ఇవాళ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాళ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా మేము, నారాయణ గారు, మేమందరం కలిసి పనిచేస్తున్నాం. నారాయణ గారు రేపు ఈ పుష్కరాల్లో
పెద్ద బాధ్యతను స్వీకరించబోతున్నారు. ఎందుకంటే నారాయణ గారు రాజమండ్రి, కొవ్వూరు లాంటి పట్టణ ప్రాంతాల్లో ఆయనే మంత్రి, ఆయనే చేయాల్సిన పనులు ఉన్నాయి. మేము ఆలయాలను తయారు చేస్తే ఆయన ఘాట్లని వచ్చేపోయే భక్తులకి అన్ని సౌకర్యాలని అందరు మంత్రులు ఒక ఉపసంఘం ఉంది, అందులో నారాయణ గారు కూడా మాతోటి కలిసి పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నగరానికి కొంచెం దూరం అవుతాడు, మంత్రి గారు కనబడలేదు, మాకు పనిచేయడం లేదు, నారాయణ గారు ఎక్కడున్నారని అనబాకండి పొరపాటున. గోదావరి పుష్కరాల్లో అందరం తలమునకలైతేనే అది విజయం వైపు తీసుకుపోగలం. కాబట్టి నారాయణ గారు అన్ని విధాలుగా ఆయనకి చేసిన అనుభవం ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళకందరికీ మార్గదర్శకాన్ని ఇచ్చి నారాయణ గారు గోదావరి పుష్కరాల్లో ప్రథమ భాగం తీసుకోవడానికి అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ విషయాలన్నీ మీకు చెప్పాలి. ఈ ఆలయంలో చేయబోయే కార్యక్రమాలు చేసి మీ అందరికీ ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని అందించామన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా, మీ వాడిగా, మీ అందరి అభిమానాన్ని చూరగొనిగినటువంటి కుటుంబంలోని వ్యక్తిగా ఇవాళ మీ దగ్గరికి వచ్చి ఈ విషయాలు చెప్పడానికే ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.